అడుగులు వేసి ఓడిపోయినావే, నీ సొంత ఆలోచనలతో అడుగులు వేసి నష్టపడిపోయినావు కదా. నీ సొంత తెలివితేటలు ఉపయోగించి, నీకున్న డబ్బును ఉపయోగించి, నీకున్న పలుకుబడిని ఉపయోగించి నష్టపడిపోయినావు కదా. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ ఓటమికి నీ నష్టానికి గల కారణం ఏంటంటే ఆయన వద్ద నువ్వు విచారణ చేయకని. ఇప్పుడు ఈ భక్తులు ఏమంటాడో తెలుసు, అయ్యా గొర్రెలను ఎలా కాయాలో నాకు తెలుసు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు కాయడం నాకు చేత కదయ్యా. అందుకు నీ యొద్ద నేను విచారణ చేస్తున్నాను, దయచేసి నాకు ఉత్తరమిమ్ము. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, ఫలానా స్థలానికి నువ్వు వెళ్ళు అని ఏమంటాడో తెలుసా, హెబ్రోనుకు వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంకొంచెం గడిగా పని ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే ఏంటో తెలుసా, సహవాసంలో నిలువమన్నాడు. లో దావీదు, ఇప్పటి వరకు నీ సహవాసం గొర్రెలతో, ఇప్పుడు వరకు నీ సహవాసం కంపుతో, ఇప్పుడు వరకు నీకు సహవాసం ఎవరు లేరు, అరణ్యంలో ఉన్నావు, ఇప్పుడు వరకు ఒంటరి బ్రతుకుతున్నావు. ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేను చేస్తున్నాను, ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నా సహవాసంలో నిలబడు, సహవాసానికి రా, సహవాసంలో వచ్చి నిలబడు. ఆయన యుద్ధ విచారణ చేస్తే ఆయన ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, సహవాసానికి వచ్చి నిలబడమంటున్నాడు. ఈ రాత్రి సహవాసం లేక ఎన్నిసార్లు ఓడిపోలేదు నువ్వు? సహవాసం లేక నష్టపడిపోలేదా? సహవాసం లేక సాతాను దాడి నీ మీద చేయలేదా? సాతాను గాడు దండెత్తుకొని నీ మీదకి వచ్చినాడే, గల కారణం ఏంటో తెలుసా, నువ్వు ఒంటరి వాడివి కనుక. ఈ రాత్రి నీ ఒంటరితనమును కొట్టివేయడానికి ఈ సభలను ఏర్పాటు చేసి ప్రభు నేను సహవాసంలోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ సహవాసంలో నువ్వు నిలవగలిగితే, సహవాసంలో ఉండగలిగితే, సహవాసంలో నిలబడగలిగితే ఏ సాతాను నీ మీద దాడి చేసే అవకాశం లేకుండా నా దేవుడే నీ పక్షమున యుద్ధము చెయ్యనుగాక. మరి ఆ దేవుడు నీ పక్షమున యుద్ధం చేయాలంటే ఎవరి యుద్ధ విచారణ చేయాలట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను. అబ్రహాం గారిని పిలిచినాడా దేవుడు? లోతును పిలిచినాడా? మీరంతా తెలివిగలవారే కదా, కొంచెం గట్టిగా మాట్లాడండి. అబ్రహాం గారిని పిలిచినాడా దేవుడు? లోతును పిలిచినాడా? అబ్రహాము గారిని బట్టి లోతును ఆశీర్వదించినాడా, లేకపోతే లోతును బట్టి అబ్రహాం గారిని ఆశీర్వదించినాడా? వాస్తవమే కదా అది. ఇప్పుడు ఆశీర్వదిస్తే ఎలా వచ్చిందో తెలుసు ఆశీర్వాదం? ఈయనకి ఎంత ఉన్నాయో లోతు గారికి కూడా అంతే, సమానమైన ఆస్తి సంపాదించుకున్నారు. ఈయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఆయనకి అన్ని గొర్రెలు, అంతగా దీవించబడ్డారు. ఇప్పుడు ఆస్తి ఎక్కువైనప్పటికీ, గొర్రెలు ఎక్కువైపోయేటప్పటికీ ఇద్దరి మధ్య సమస్యలు పెరిగినాయి, పనుల మధ్య సమస్య పెరిగితే అబ్రహాం గారు లోతు గారిని పిలిచి, అయ్యా మన మధ్య గొడవలు ఎందుకు, మనం బంధువులేంగా, నా మాటను, ఇదిగో నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్ళిపోతాను, నువ్వు ముందెళ్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను. అప్పుడు ఈ లోతు ఏమనాలా, అయ్యా దేవుడు నన్ను పిలవలేదు, లేకపోతే తిన్నంగా మా నాయన మా ముత్తాతల ఆశ్రయం కాదు ఇది, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించున్నాడు, నిన్ను పిలిచిన దేవుడే నన్ను ఆశీర్వదించున్నాడు కనుక నాకంటే పెద్దవాడు అయ్యా, నీవు నా నాయకుడివి, నేను నీ నడిపింపులో ఉన్నాను, నిన్ను చూస్తే కదా వెంబడించాను ఇక్కడి వరకు, ఇప్పుడు నన్ను కోరుకోమంటావేంటి, నీవే నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళాలో. అనాలా వద్దా? ఇతను ఏమన్నాడో తెలుసా, అలా చూసుకున్నాడు, ఇటు చూసినాడు, అటు చూసినాడు, ఈ 4 దిక్కులు చూసి పచ్చగా ఎక్కడైతే కనబడిందో వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, అది భలేగుంది, ఇక మన జీవితకాలం అంతా మనకు సరిపోయినంత ఉంది అక్కడ అనుకున్నాడు. ఇక అయ్యగారితో అంటాడు, అక్కడికి వెళ్తాను, ఓ మాట అడుగుతాను. అక్కడికి వెళ్లే ముందు ఎవరిని అడిగినా, యెహోవా యొద్ద ఏమైనా విచారణ చేస్తున్నాడా? మాట్లాడండి. పచ్చగా కనబడేటప్పటికీ, అన్ని బాగుండేటప్పటికీ అక్కడికి వెళ్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు. అక్కడికి వెళ్తే ఆహా ఇక తిరుగులేదు అనుకున్నాడు. అనుకొని సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళినాడా? వెళ్ళినాడు. పాపం ఆయన అటు వెళ్ళినాడు, ఈయన ఇటు వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళిన రోజు అడుగు పెట్టిన నాటి నుండి ప్రారంభమైంది శాపం. ఎంతవరకు వచ్చిందో తెలుసా? అబ్రహాము గారితో ఉన్నంత వరకు, సహవాసంలో ఉన్నంత వరకు గొర్రెలకు మేకలకు ఆస్తికి ఏమీ,
తక్కువ కాలేదు. యెహోవా యొద్ద విచారణ చేయక సొంత నిర్ణయం తీసుకొని పెత్తనాలు ఉపయోగించి అడుగు బయటికి వేసినాడో లేదో జరిగింది ఏంటంటే, గొర్రెలను మేకలను ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు. చివరికి పరిస్థితి ఏమైంది తెలుసా? దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది అతనికి. గల కారణం ఏంటంటే, వెళ్ళేవాడు ఎవరిని అడిగి వెళ్ళాలా? దేవుణ్ణి అడిగి వెళ్ళాలా? విచారణ చేయాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా గొర్రెల్ని కాయడం వచ్చు కానీ ఇజ్రాయేలు ప్రజల్ని కాయమంటావేంటి? వీళ్ళు ఎలా కాయాలో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళవలనో నీవు నాకు తెలియజేస్తే తప్ప నేను వెళ్ళను అన్నాడు. వెంటనే అన్నాడు, హలో నన్ను అడిగినవు గనక హెబ్రోనికి వెళ్ళి నిలబడు, సహవాసంలో నిలబడు, సహవాసంలో నిలబడు. ఇతను లోతు అడగలేదు, సహవాసాన్ని విడిచి వెళ్ళాడు. సహవాసాన్ని విడిచి వెళ్ళాడు. వెళ్ళిన వాడు నష్టపడిపోయినాడు, అన్ని పోగొట్టుకున్నాడు, సంపాదన పోగొట్టుకున్నాడు, కష్టార్జితాన్ని పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. ఇంకో మాట చెప్తాను, అబ్రహాం గారు సమస్తం దేవుణ్ణి అడిగి అడుగులు వేస్తున్నాడు. ప్రతిది విచారణ చేయకుండా ఏ అడుగు కూడా అబ్రహాం గారు వేయలేదు. కానీ ఒక్క దగ్గర ఓ చిన్న పొరపాటు చేశాడు. ఏంటో తెలుసా? ఆయన ఉంటున్న ఊర్లో కరువు వచ్చింది. కరువు వస్తే ఎవరిని అడగాలా లేదా? అడగకుండా ఐగుప్తుకు వెళ్ళాడంట. ఎవరిని అడగకుండా వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, విచారణ చెయ్యకుండా ఐగుప్తులో అడుగు పెట్టినాడో లేదో ఆ రాజుగాడి కన్నీళ్ళ భార్య మీద పడింది. ఎవరి భార్య మీద? అబ్రహాం గారి భార్య మీద పడింది. ఎవరిని అడగకుండా పోయినాడు అక్కడికి? వెంటనే దండం పెట్టుకున్నాడు, చెంపలు పెట్టుకున్నాడు, అయ్యా నేను అడగకుండా అడుగు పెట్టి అయ్యో ఆ దుష్టుడు కన్ను వచ్చి నా భార్య మీద పడిందే. వెంటనే దండం పెట్టుకున్నాడు, ఊరు వదిలేసి మరలా వచ్చినాడు. నేను అంటాను, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఏమండి నా మీదకి నిందలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని యెహోవా యొద్ద విచారణ చేయకుండా అడుగులు బయటికేస్తున్నావేమో. జాగ్రత్త. సహవాసాన్ని విడిచి వెళ్ళొద్దు, నీ సంఘాన్ని విడిచి వెళ్ళొద్దు, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను విడిచి వెళ్ళొద్దు. నేను అంటాను, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే నీకు కష్టం వచ్చినా కరువు వచ్చినా పోషించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు కదా. ఎలా వదిలేసిపోతున్నావు? ఆయన అడగకుండా ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నావు? ఆయన అడగకుండా, చెప్పకుండా, చేయకుండా వెళ్ళి నష్టపడిపోలేదా లోతు? స్తోత్రం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గిద్యోను గారిని పిలిచి, పరాక్రమం గల బలాఢ్యుడా, పిరికోడు మాదిరి ఉంటావేంటి? యవనస్తుడా, లేచి వెళ్ళాలి, మీదకి యుద్ధానికి వెళ్ళు అనగానే దేవుడే చెప్పి నాకు వెళ్ళిపోతున్నాను అని పరిగెత్తలేదట. మోకరించి వెళ్తాను గాని, అయ్యా వెళ్తాను గాని అసలు నాకు సూచన కావాలిగా. సూచన లేకుండా నేను అడుగు, నా కుమారుడా నేను నిన్ను సేవకు పిలుస్తున్నాను నాయనా అనగానే బ్యాగు తగిలించుకొని వెళ్ళిపోవడం కాదు. మోకరించి సూచన అడుగు. యెహోవా యొద్ద ఏం చేయాలట? చెప్పండి గట్టిగా. చెయ్యాలా? నా కుమారుడా నువ్వు సేవ చేయాలి అనగానే నీకు ఏం తెలుసు అని సేవ చేస్తావు? బయటికి వెళ్ళి 4 దెబ్బలు తినేస్తావు రావు అనవసరంగా. ఏమండి, మా సంఘానికి ఒక ఆయన వచ్చినాడు, రాడో సాక్ష్యం చెప్పినాడు. ఏమన్నా తెలుసా? రాత్రంతా దర్శనములు ఈ మందిరమే కనబడింది నాకు అన్నాడు. డేవిడ్ రాజు గారు కనబడ్డాడు అన్నాడు. ఈ సంఘంలో అద్భుతాలు నేను చూస్తున్నాను అన్నాడు. సరే, అంతా అయిపోయింది, సాక్ష్యం అయిపోయింది. 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఈ సంఘంలో స్థిరపడమన్నాడు దేవుడు అన్నాడు. మా నాయన అన్ని నమ్మేసి వాక్యం కూడా ఇచ్చినాడు ఆడికి, విశ్వాసం. మైక్ పట్టుకోమని 3 సంవత్సరాలు అయిన తర్వాత 4వ సంవత్సరం మైక్ పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నాకు వేరొక సంఘాన్ని చూపిస్తున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు ప్రభు చూపించినాడు ఐడికి, వెలుగుతూ చూపించింది ఐడికి. ప్రభు ఎప్పుడు అలా చేయడండి. అర్థమవుతుందా? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సహవాసంలో నిలబడు. ఓడిపోయిన చోట నా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. నీ పరిస్థితులు తలకిందులైనా, నీ సమస్యలు విలయతాండం ఆడుతుందా, కష్టాలు కలిగినాయా, ఇబ్బందులు కలిగినాయా, ప్రారంభం ఉన్న ఆ స్థితి ఇప్పుడు నీకు లేదా, కంగారు పడిపోయి సహవాసాన్ని విడవద్దు, నిలబడు.
సహవాసంలో నిలబడు, సహవాసంలో నిలబడు. నువ్వు సహవాసంలో నిలబడి యెహోవా యొద్ద విచారణ చేయి. నా దేవుడు నిన్ను మరలా నిలబెట్టుకోవడం ప్రారంభిస్తాడు. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను నష్టపడనివ్వడు ఆయన. ఇప్పుడు గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను వెళ్తాను కానీ యుద్ధానికి నాకు ఒక సూచన కావాలి. నాకు సూచన లేకుండా నేను అడుగు బయటికి వెయ్యను. ఈరోజు యెహోవా యొద్ద విచారణ చేయక ఎన్ని నష్టాలు తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి ప్రభు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు. ఈ రెండవ రాత్రి విచారణ చేయి. ప్రభు సన్నిధిలో మోకరించి యెహోవా యొద్ద విచారణ చేయి. దావీదు అడుగుతున్నాడు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీవే నాకు చెప్పయ్యా. ఇంకో మాట చెప్తాను, ఈ గాడిదలంటే తిరిగేటువంటి దేవుడు రాజుగా అభిషేకించింది. రాజుగా అభిషేకించిన 3.5 సంవత్సరాలు దైవజనుడు ఏది చెప్పితే అది విన్నాడు. ప్రతి క్షణం మోకరించి ఎక్కడికి వెళ్ళాలన్న ఎవరిని అడిగేవాడు? దేవుని అడిగేవాడు. ఓ రోజు ఆ దైవజనుడు వచ్చి, రాజా పలానా ఊరికెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ చంపి ఏది మిగలకూడదు, ఏది మిగలకూడదు, అన్నిటిని యుద్ధం చేసి అన్నిటిని చంపేసిరా అన్నాడు. వెంటనే బయలుదేరినాడు. అడావుడికి వెళ్ళినాడు, అందరిని చంపినాడు. ఓ మంద కనబడింది, మంచి బలిసిన గొర్రెల మంద కనబడింది. ఆ మంద దగ్గరికి వెళ్ళి నిలబడి మందను చంపబోతుంటే మందలో మందపోడు ఒకడు ఉన్నాడు. అక్కడ బాగా మందం ఎక్కువ ఉన్నాడు ఒకడు. ఆడు నెమ్మది సార్ చంపకండి సార్ అన్నాడు. ఏంట్రా చంపొద్దు అంటున్నావేంటి? సార్ దాన్ని చంపితే నీకు వచ్చేదేముంది సార్, నీ దగ్గర సైన్యం ఉంది కదా, వాళ్ళకి తినడానికి సరిపోద్ది, ఇది వీటిని తీసుకెళ్ళిపో అన్నాడు. అక్కడ వరకు బానే ఉందిగా, తీసుకెళ్ళిపో, కానీ మరి దీన్ని గడ్డి పెట్టాలిగా. గడ్డి పెట్టాలంటే నన్ను కూడా, ఆడు తెలివి చూడండి ఎట్టుందో, నన్ను కూడా తీసుకెళ్ళు. మొత్తానికి ఇద్దరిని తెచ్చినాడు. తెచ్చి వెనకాల కట్టినాడు. పాస్టర్ గారు వచ్చి, ఎరా బాబు యుద్ధానికి వెళ్ళినావా? వెళ్ళానండి. ఏం చేసినావు? అయ్యా మీరు చెప్పినట్టు అందరినీ చంపినాను అన్నాడు. ఈ లోపు అన్నది. ఆ శబ్దం ఏంటి? నెమ్మదిగా పాస్టర్ గారు వెనకాలకి వెళ్ళి చూస్తే, ఏమండి మందుందంట, మందలో మందోడు కూడా ఉన్నాడు అక్కడ. ఇదేంటి ఇది? వీణెందుకు తెచ్చినావు? వీణెందుకు తెచ్చినావు? వీడికి నిన్ను చంపమన్నాడు కదా దేవుడు, వాణెందుకు తెచ్చినావు? అయ్యో, నీ అవిధేయత వల్ల నీ రాజ్యాన్ని పోగొట్టుకున్నావే, నీ అవిధేయత వలన నీ మీదున్న అభిషేకాన్ని పోగొట్టుకున్నావే, నీ అవిధేయత వలన నీ మీదున్న ఆత్మ పోగొట్టుకున్నావే, నీ అవిధేయత వలన నీ మీద దేవుని ప్రణాళికలు పోగొట్టుకున్నావే. అయిపోయింది కదా నీ చరిత్ర అన్నాడో లేదో, దేవుని అభిషేకం అలా వదిలేసింది, దేవుని ఆత్మ అలా వదిలేసింది. జరిగింది ఏంటో తెలుసా? ఇక దేవుని ఆత్మ పోయిన తర్వాత ఇప్పుడు దైవజనుడిని పిలుస్తున్నాడంట, మోకరించి ప్రార్థన చేస్తున్నాడట, యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడట. జవాబు రావట్లేదు, జవాబు రావట్లేదు, జవాబు రావట్లేదు. పిలుస్తున్నాడు దైవజనుడా, నో ఆన్సర్ రావట్లేదు, జవాబు రావట్లేదు. వెంటనే ఏం చేశాడో తెలుసా? జవాబు రాలేదని చెప్పి బైబిల్లో రాయబడింది. ఎక్కడికి వెళ్ళినాడో ఆ మాట చదువుతారు చూడండి ఒకసారి. 1 సమూయేలు 28వ అధ్యాయం, 1 సమూయేలు 28వ అధ్యాయం 6-7 వచనాలు చదివి వినిపించండి ఒకసారి. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఓ మాట అడుగుతాను, ఇతను ఎవరో తెలుసా? ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజు కదా. ఈ మొదటి రాజు ఎవరి యొద్ద విచారణ చేయాలి? యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఇతను విచారణ చేయగా స్వప్నమందు గాని ప్రవక్తల ద్వారా గాని ఇతనికి ఏ జవాబు రాలేదు. గల కారణం ఏంటంటే దేవుని అభిషేకం ఇతన్ని విడిచిపెట్టింది, అవిధేయత వల్ల విడిచిపెట్టింది. ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోయేటప్పటికి ఎక్కడికి వెళ్ళినాడో తెలుసా? కర్ణపిశాచ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే విచారణ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? మన భాషలో చెప్పిన చేతబడి చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళినాడు. ఒక మాట అడుగుతాను, దేవుని సన్నిధిలో కార్యాలు జరగలేదని చెప్పి చేతబడి దగ్గరికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది క్రైస్తవులు యేసయ్య నామానికి అవమానం కలం చేస్తున్నారో ఒకసారి ఆలోచించే.
ఈ చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు లిస్టు చదివితే అన్యులు వెళ్ళట్లేదండి, మన వాళ్ళు వెళ్తున్నారండి. ఈ సౌలాత్మ కలిగిన వాళ్ళు వెళ్తున్నారండి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, అమ్మాయి తగ్గుద్ది, ఏం బాధపడకు, జ్వరమే కదా, ప్రార్థన చేస్తాను. ఏమండి, ప్రార్థన చేయగానే వెంటనే జ్వరం తగ్గిపోద్దా? ఇంకోటి చెప్పనా, జలుబు చేస్తే నువ్వు మందు వాడకపో వారం రోజులు ఉంటుంది. అది దానికి మందు లేదు, వారం రోజులు ఉంటుంది. వాడినా వాడకపోయినా వారం రోజులు ఉంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు జలుబు ఆగలేదు, ఇంకా ముక్కు గారుతుంది అన్నది. సరే, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ముక్కు గారేది ఆగలేదని ఆడి దగ్గరికి వెళ్ళింది. ఆడు ఆపుతాడా? నా దగ్గరికి ఒరిస్సా నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చినారు. 8 గర్భాలు తినేసింది సైతాన్. ఆ విషయాలు ఏం చెప్పలేదు నాకు. తీసుకొచ్చి ఆ మందిరంలో కూర్చోబెట్టినారు. ఆ రోజు బల్లారాధన అయితే అమూల్యమైన రక్తము అని పాడుతున్నాం. పాట ఎత్తినో లేదో లేసింది, గంతులేసి వేసి అలా వచ్చిన ముందు పడిపోయి కక్కిందండి. పసరు కక్కింది. మందిరంతో కంపులు వేసిపోయింది. అమ్మాయిని పిలిచి, అమ్మాయి ఏమైంది నీకు? ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? నాకు వివాహం జరగట్లేదని మా తల్లిదండ్రులు పలానోళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు తినే ఆహారం లేదు, పెట్టినారట. ఆ రోజు నుండి ఆ బిడ్డ గర్భాన్ని సాతాను గారు తినేస్తానే ఉన్నాడు. 8 గర్భాలు. వెంటనే ప్రార్థన చేసి ఆమెకి ఏం చెప్పినానంటే, ఇప్పటి వరకు వాడు చేసిన పనికి నీ గర్భాన్ని తినేసిందిగా సాతాను. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ గర్భాన్ని దేవుడిక నిలబెట్టబోతున్నాడు అన్నాడు. నిలబడింది. 4 పిల్లలు అన్నది. మొదటి సంతానంలో 2 కౌల పిల్లలు పుట్టినారు. రెండో సంతానంలో ఒక బాబు ఒక పాప పుట్టినారు. చక్కగా కుటుంబం ఇప్పుడు ఒరిస్సాలో ఉంది, అద్భుతంగా ఉన్నారు. నేను అంటాను, చేతబడి క్రియల కంటే దేవుని శక్తి గొప్పది కాదా? మరి సౌలాత్మ ఎందుకు ఇంకా క్రియ చేస్తుంది మీలో? యెహోవా యొద్ద విచారణ చేయడం మానేసి, ఏమండి, సాతాను గారి దగ్గరికి వెళ్ళి, చీకటోడి దగ్గరికి వెళ్ళి, ఏమండి, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇది జరగలేదు, మా పిల్లలకి ఇది జరగలేదు, మా కుటుంబానికి ఇది జరగలేదు. ఎంత దారుణమైన విషయం ఇది! ఏమండి, కొంతమంది సేవకులు కూడా ఆ చేతులు చూపించుకుంటున్నారండి అక్కడక్కడికి వెళ్ళి. ఎంత దారుణం ఇది! ఆమె ఏమన్నా తెలుసా? నువ్వు పలానా స్థలాల్లో భలే వాడబడతావు. ఎక్కడ? సేవకుడు కదా చెప్పేది. సౌలు అనేవాడు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించవలసిన వాడు, గాడిదలంటే తిరిగేవాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా అభిషేకిస్తే విచారణ చేయవలసిన, యెహోవాను విచారణ చేయవలసిన వాడు ఆ కన్నపిశాచి దగ్గరికి వెళ్తే అది ఎలా మాట్లాడిందో తెలుసా? చివరికి జరిగిందేంటో తెలుసా? మొత్తానికి విచారణ చేయవలసిన దేవుని విచారణ చేయక చేతబడేవాడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే అదేం చేసిందంటే, నెమ్మదిగా ఆయన పట్టుకుంది, ఏమండి, ఆ శత్రువుల చేతికి అప్పగించింది. తల నరకబడింది. తల తీసుకుని వెళ్ళి గుడి గుమ్మాలు కట్టినారండి. అన్య దేవతలు గుడి గుమ్మాలు కట్టినారు. ఎంత దారుణమైన పరిస్థితి! ఈ రాత్రి ఎందుకో ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద విచారణ చెయ్యి. సమస్యలు వచ్చినాయా? మోకరించు, యెహోవా యొద్ద విచారణ చెయ్యి. కుటుంబ పరిస్థితులు తలకిందులున్నాయా? యెహోవా యొద్ద విచారణ చెయ్యి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావా? యెహోవా యొద్ద విచారణ చెయ్యి. ఒక్క మాట చెప్తాను ఈ రాత్రి, నీ ఓటమికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు వరకు యెహోవా యొద్దను విచారణ చేయలేదు గనక. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి, విచారణ చేసి, ఏ కార్యక్రమానైనా అడుగు ముందుకు వేసి చూడు. ఓడిపోయిన నిన్ను నా దేవుడు గెలిపించునుగాక. గెలిపించడా? గెలిపించడు. నువ్వు యెహోవా యొద్ద విచారణ చేయకుండా, దేవుని సన్నిధిలో అడగకుండా, సొంత జ్ఞానాలు ఉపయోగించి, డబ్బును ఉపయోగించి ఎన్ని మార్లు నష్టపడిపోలేదు, అవమానపడిపోలేదు?
పిల్లల వివాహాల విషయాలు కూడా విచారణ చేయకుండా నీ పిల్లలకు వివాహం చేసి ఎక్కువ రోజులు కూడా వారు కలిసి ఉండకుండా ఎన్నిసార్లు వాళ్ళు విడిపోలేదు గల కారణం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయ, దేవుని సన్నిధిలో విచారణ చేయక. ఈ భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేసి సహవాసంలోకి వెళ్ళాను. ఆ సహవాసం నన్ను ఏం చేసిందో తెలుసా? సింహాసనం మీద నుండి పడిపోకుండా స్థిరపరిచింది. కర్ణపిశాచి దగ్గర విచారణ చేసిన వాడి సింహాసనం కూలిపోయింది. యెహోవా యొద్ద విచారణ చేసిన వాడి సింహాసనం దేవుడు స్థిరపరచున్నాడు. దావీదు గారు కూడా చిన్న పొరపాటు చేసినట్టు చెప్తాను, అది కూడా చెప్తాను వినండి. యుద్ధానికి బయలుదేరక ముందు ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా అని అడిగినాడు. వెంటనే ప్రభు అన్నాడు, వెళ్ళినానా, ఆ యుద్ధంలో నీ గొప్ప జయాన్ని ఇస్తానన్నాడు. వెంటనే బయలుదేరినాడు, ప్రభు యొద్ద విచారణ చేసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధంలో గొప్ప జయాన్ని చూసినాడు. రెండోసారి మందసం వేరే ఊర్లో ఉందనే సంగతి తెలుసుకొని మందసాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు. మందసాన్ని తెచ్చుకోవాలంటే ఎవరిని అడగాల? మాట్లాడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినాడు? దేవుణ్ణి అడిగినాడు. మరి మందసాన్ని తెచ్చుకోవాలంటే ఎవరిని అడగాల? దేవుని అడగాల. దేవుని అడగకుండా ఆ ఊరు పెద్ద మనుషులు ఉన్నారు, మన భాషలో సంఘ పెద్దలు అంటారు. వాళ్ళని అర్థమైందా? వాళ్ళు పిలిచి, ఏమండి మందసం ఫలానా ఊర్లో ఉంది, దానికి తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఏమంటారు మీరు అని అంటే ఆ పెద్దలు మహాసలహాదారులు. ఏమండి ఏ సంఘానికి పోయినా ఉంటారు అక్కడ సలహాదారులు, సంఘ పెద్దలు. వీళ్ళు ఏమన్నారో తెలుసా? సార్ మందసం తెచ్చుకోవడమా, ఎంత భాగ్యం అండి. ఎద్దుల బండి ఒకటి తీసుకోండి, కొత్త ఎద్దుల బండి తీయండి, ఆ ఎద్దుల బండి ఎక్కించుకొని వద్దాము మందసం అన్నారు. అనగానే పాపం ఈయనకు నచ్చేసింది, దావీదు గారికి నచ్చేసి ఎద్దుల బండి, కొత్త ఎద్దుల బండి సిద్ధం చేసి మందసాన్ని తీసుకొచ్చి ఆ ఎద్దుల బండి మీద పెట్టి ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నాడు. ఈలో కొంత దూరం వచ్చిందో లేదో బండి ఒరిగింది. బండి ఒరగ్గానే హడావుడిగా ఆ పక్కన లేచి పడిపోతుంది కదా అని అలా పట్టుకున్నాడు, చచ్చిపోయినాడు. ఓ మాట అడుగుతాను, మందసం పడనిస్తాడా ఇంతకు దేవుడు? దాన్ని పట్టుకునేది ఎవరు? ఆయనే కదా. ఇంతకు మందసం ఎవరు మోయాలి? ఎవరు మోయాలమ్మా? నువ్వా? మరేంటి అలా చూస్తారండి? మేమేం మోయాలన్నట్టు చూస్తారేంటి? యాజకులు మొయ్యాలి. చెప్పండి, మందసం ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యవలసిన మందసం ఇప్పుడు ఏది మోస్తుంది? ఎద్దుల బండి మోస్తుంటే ఒరిగిందట, వీడు చనిపోయినాడట. వెంటనే ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి, తప్పు ఎవరిది? ఎద్దుల బండి తప్ప, పట్టుకున్నోడిది తప్ప, సంఘ పెద్దలది తప్ప? నన్ను అడిగితే సంఘ పెద్దలది కూడా తప్పు కాదు, సంఘ పెద్దలను అడిగినోడిది తప్పు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇతను ఎవరిని అడగాల? దేవుని అడగాల. ఇప్పుడు ఇతను ఎవరిని అడిగినాడు? చూడండి, యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యుద్ధంలో జయం పొందుకున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయకుండా మందసాన్ని తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అడిగినాడు, పెద్ద మనుషులను అడిగితే వాళ్ళు ఇచ్చిన సలహాని తెచ్చుకున్నాడు. నష్టం కలగలేదా? ఈ రాత్రి నీ నష్టానికి కారణం ఏంటో ప్రభు చెప్పమన్నాడు. ఈ రాత్రి కారులో వస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వారి నష్టానికి కారణం ఏంటో, వారి ఓటమికి కారణం ఏంటో, వారి అవమానానికి కారణం ఏంటో అది చెప్పు. వారు నా యొద్ద విచారణ చేయక నష్టపడిపోతున్నారు, నా యొద్ద విచారణ చేయక ఓడిపోతున్నారు, వారు నా యొద్ద విచారణ చేయక అవమాన పాలైపోతున్నారు. నన్ను అడుగుమని చెప్పు. ప్రభు చెప్పి పంపించినాడండి నన్ను ఇక్కడికి. ఈ మాట చెప్పమని పంపించినాడు నన్ను ఇక్కడికి. ఈ రాత్రి నీ ఓటమికి కారణమేంటో ప్రభు తెలియచేస్తుండగా సరి చేసుకోగలిగితే ఈ రాత్రి నుండి నీ స్థితిగతులను నా దేవుడు మార్చునుగాక, నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చునుగాక. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నానో ఆ సహవాసంలో నిలబడు. నువ్వు సహవాసం నిలబడిన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. ఎన్నైనా రాని నిలబడి సహవాసంలో నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. సహవాసాన్ని విడిచిపెట్టద్దు, సహవాసాన్ని విడిచిపెట్టద్దు. లోతు సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళి నష్టపడిపోలేదు.
యెహోవా యొద్ద విచారణ చేయవలసిన అబ్రహాము చిన్న పొరపాటు, అయ్యో ఎంత నష్టం కలిగింది, ఎంత అవమానం కలిగింది. యెహోవా యొద్ద విచారణ చేయవలసిన సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అంతటి గాడిదలంట తిరిగే వాని రాజుగా చేసిన దేవుడు రాజ్యాన్ని తీసేలేదా? సింహాసనాన్ని తీసేలేదా? యెహోవా యొద్ద విచారణ చేయబట్టి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరచున్నాడు. వెంటనే దండం పెట్టేసి చంపలు కొట్టేసుకొని దావీదు అంటాడు, అయ్యా నీ యొద్ద విచారణ చేయకింత నష్టం తెచ్చుకున్నానని చెప్పి తీసుకొని వెళ్ళి దాన్ని మరలా ఒకరు పేదోడు ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చినాడు. కొన్ని రోజులు కౌరు వచ్చింది. ఏంటో తెలుసా సార్, మీరు ఎవరింట్లో అయితే మందసం పెట్టి వచ్చినారో ఆడు ఇప్పుడు ఫార్చునర్ కార్ లో తిరుగుతున్నాడు సార్. దేంట్లో తిరుగుతున్నాడట? ఎంత గొప్పడు అయిపోయినాడండి. వెంటనే తెలుసుకున్నాడు, అది కానీ అక్కడ ఉంటే, అదే నా ఇంట్లో ఉంటే అనుకున్నాడు. నెమ్మదిగా దేవుణ్ణి అడిగి ఆయనను విచారణ చేసి ఎలా తీసుకురావాలో అడిగి దాని ప్రకారం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ దేశం బాగుపడింది. స్తోత్రం, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు మోకరించి అడగగానే మాట్లాడలేదని చెప్పి నిర్ణయం తీసేసుకుంటావా? నిర్ణయం తీసేసుకుంటావా? అడుగు, కొంచెం ఓపికతో అడుగు. వీడికి స్వప్నమందు గాని ప్రవక్తల ద్వారా గాని వీడికి ఏ ఒక జవాబు రాకపోయేటప్పటికి తొందరపడి నిర్ణయం తీసేసుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? ఆ చేతబడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకు తొందరపాటు? ఎందుకు తొందరపాటు? కొంచెం ఓపికతో అడగలేవా? కొంచెం ఓపికతో మోకరించలేవా? కొంచెం ఓపికతో ప్రార్థన చేయలేవా? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నా యొద్ద విచారణ చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట ఇస్తే మాటను నెరవేర్చగలిగిన వాడే సర్వశక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. మాట తప్పే దేవుడు కాదైనా, నేను దాటిపోయే దేవుడు కాదు అంటున్నాడు. నా యొద్ద విచారణ చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అక్కడితో వదిలేకుండా ఏమన్నాడంటే, నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నేనే నిన్ను తప్పించబోతున్నాను. ఏ విషయంలోనూ కంగారు పడిపోయి భయపడిపోయి ఇక అయిపోయింది నా చరిత్ర, నా పరిస్థితి అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, నా పరిచర్య అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నీ భయములన్నిటిలో నుండి తొలగించుటకు ఈ సభలో రెండవ రాత్రి నా యేసయ్య ఇక్కడ నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. నా యొద్ద విచారణ చెయ్యి, నీ భయములో నుండి నేనే తొలగిస్తాను, నీ కలిగిన దిగుల నుండి నేనే నిన్ను తొలగిస్తాను, వాటి నుండి విడుదల కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్దాం అందరూ గట్టిగా. కొంచెం హుషారుగా రెండు చేతుల పైకి తొక్కలేలి చెప్పండి. ఎవరి యొద్ద విచారణ చేయాలట? ఇంకొంచెం గట్టిగా. ఎవరి యొద్ద విచారణ చేయాలా? మా పాస్టర్ గారు దేనికి వాడుకుంటారో తెలుసా? ఇంటికి పునాది వేసేటప్పుడు ఎవరు కావాలంటే పాస్టర్ గారు కావాలి. ఇల్లంతా కట్టి ముగించిన తర్వాత పాస్టర్ గారికి ఇల్లు ఓపెనింగ్ అయిన సంగతి కూడా తెలియదు. మళ్ళా దేనికి పిలుస్తారని అంటే, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే కనీసం బంధువులు కూడా చెప్పరు, ఫస్ట్ అయ్యగారికే ఫోన్ చేస్తారు. ఎందుకంటే అయ్యగారికి సమాధులతో మెంబర్షిప్ ఉంటుందని సంగతి వాళ్ళు కూడా. చచ్చిపోయినారా వెంటనే అయ్యగారండి దేనికమ్మా అని అంటే, అదేనండి మీరే చెయ్యాలి. ఎవరు చేయాలట? పాస్టర్ గారే చేయాలి. చచ్చిన శవానికి మేము, నీ పండగలకేమో నీ బంధువులా, నీ సంతోషానికేమో నీ బంధువులా? ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు ఏది చేసినా మొదట దేవునికి, రెండవది దైవజనుని యొక్క ఆలోచన తీసుకుని అడుగులు వేసి చూడు. నీకు ఏ నష్టము రానివ్వకుండా నా దేవుడు నిన్ను కాపాడకపోతే అప్పుడు అడగండి నన్ను. ప్రతి విషయంలో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. స్తోత్రం. రెండో విషయం చెప్తాను, చదవండి ఆ మాట. మొదటి సమూయేలు 30:8 నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. అందరి చూడండి నా వైపు. అప్పటికే ఓ పలుకుబళ్ళు ఉన్నాడు, అప్పటికే పరిపాలన ఉన్నాడు, అప్పటికే కత్తులు ఉన్నాయి, అప్పటికే సైన్యం ఉంది, అన్ని ఉన్నాయి.
ఏమంటే దండోలు వచ్చి ఇంటోళ్ళు ఎత్తుకెళ్ళిపోతే, ఆయన భార్యను ఎత్తుకెళ్ళిపోతే, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే, సరుకులు ఎత్తుకెళ్ళిపోతే, ఇతను రాజై ఉండి అధికారంలో ఉండి కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యుద్ధం చేయాలా? అలాంటోడు ఇంటోళ్ళందరిని ఎత్తుకెళ్ళిపోతే ఎవరిని అడుగుతున్నాడు? అది